హైదరాబాద్లోని జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ప్రజావానికి జనం క్యూ కట్టారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు అధికారులు. ప్రభుత్వానికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం నుంచే తరలివచ్చారు. ఎక్కువగా భూ కబ్జాలు, షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, డబుల్ ఇండ్లు, 317 జీవోపై ఎక్కువగా ఫిర్యాదులు ఇస్తున్నారు జనం. హైదరాబాద్లోని జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ప్రజావానికి జనం క్యూ కట్టారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు అధికారులు. ప్రభుత్వానికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం నుంచే తరలివచ్చారు. ఎక్కువగా భూ కబ్జాలు, షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, డబుల్ ఇండ్లు, 317 జీవోపై ఫిర్యాదులు ఇస్తున్నారు జనం. ప్రజావానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, ప్రజావాణి డీటెయిల్స్ ఏంటి? పబ్లిక్ ఏ సమస్యల మీద ఫిర్యాదులు ఇస్తున్నారు? ప్రజాభవన్కి ఉదయం నుంచే జనం క్యూ కట్టారు. తెల్లవారుజాము 6 గంటల నుంచే అనేక జిల్లాల నుంచి వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే అవి పరిష్కారం అవుతాయనేటువంటి ఆలోచనతోని మనం ఇటువైపు చూస్తున్నాము. ప్రతి ఒక్కరి చేతిలో పేపర్ కనబడుతుంది. ఇటో పేపరు, అటు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి చేతిలో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించిన విజ్ఞప్తి పత్రాన్ని మనము గమనించవచ్చు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు అనేది మాట్లాడదాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంది? చాలా మంది వచ్చినట్టున్నారు. అవును సార్, నా పేరు భార్గవి. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నాది. మేము ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి వచ్చినాం. మేము 2017 తెలంగాణ వచ్చినాక ఫస్ట్ నోటిఫికేషన్ 2017లో గురుకుల పిఏటి ఉద్యోగాలు 616 పోస్టులకి 1:2లో 1200 మంది సెలెక్ట్ చేశారు. అలా కొద్ది రోజుల తర్వాత 1:2 పెట్టారు. వెరిఫికేషన్ 6 రోజుల వెరిఫికేషన్లో 3 రోజుల వెరిఫికేషన్ నడుస్తున్నాగానే సెలెక్ట్ కాని అభ్యర్థులు కేసు వేసారు. వెరిఫికేషన్ స్టే వచ్చింది, ఆగిపోయింది. తర్వాత కోర్టు కేసు అని అన్నారు. కోర్టు కేసు కూడా క్లియర్ చేసుకున్నాం. జడ్జిమెంట్ వచ్చినాక కూడా ఉద్యోగాలు భర్తీ చేయట్లేరు. అలా కేటీఆర్ గారిని, సీఎం గారిని తప్ప ప్రతి ఒక్క మినిస్టర్లని మేము ఆ సార్ వారు ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళని, ఏ ఊరికి వెళ్ళని అక్కడ మేము అందరం కలుస్తున్నాం, వినతి పత్రాలు ఇస్తున్నాం. అందరినీ కలిసినాము. లాస్ట్కు ఇప్పుడు మేము ఎన్నోసార్లు టీఎస్పీఎస్ ముట్టడి చేసినాం, ప్రగతి భవన్ ముట్టడి చేసినాము, ఇక్కడ అసెంబ్లీ ముట్టడిలు చేసినాము. లాస్ట్కు మొన్న టీఎస్పీఎస్ ముట్టడి చేస్తే మేము తలదాచుకోవడానికి పోలీసులు అరెస్ట్ చేస్తుంటే మేము గాంధీ భవన్లోకి వెళ్ళాం. గాంధీ భవన్లోకి వెళ్ళేసరికి రేవంత్ అన్న గారు ఉన్నారు. అప్పుడు ఎలక్షన్ కోడ్ రాక ముందుకు జూలై నెలలో అప్పుడు రేవంత్ అన్న గారు, రేపు మా ప్రభుత్వం వచ్చింది అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ ఉద్యోగాలు నేను 1 or 2 months క్లియర్ చేస్తాను, భర్తీ చేస్తామని చెప్పారు. అందుకని ప్రతి వారం ఇప్పుడు ప్రజావాణి పెట్టినప్పటి నుంచి పోయిన నెల 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. 8వ తారీఖు నుంచి కంటిన్యూగా వస్తున్నాము. ప్రజావాణిలో అందరం లెటర్లు ఇస్తున్నాము. కానీ మాకు ఇక్కడ వరకు రిప్లై రావట్లేదు. ఎవరికి కూడా ఫోన్ వస్తలేదు, ఏం లేదు. మాకు ఇది సీఎం అధికారులతో ఈ అంశం చాలా మందికి జనం కుందండి. నేను అడిగితే వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. అవన్నీ కన్సల్టేట్ చేసి ఆన్లైన్లో ఎంట్రీ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపుతున్నాము. దాని తర్వాత మెసేజ్లు వస్తాయి, రెక్టిఫై అవుతుంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మీకున్నటువంటి సమస్యలు వాస్తవమే, కానీ వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి అని చెప్తున్నారు. వేల సంఖ్యలో వస్తున్నాయన్న. కాకపోతే సరే చూడండి, వాళ్ళు కూడా అందరినీ చూసుకుంటున్నారు. ఓకే, మంచిది. సమస్య పరిష్కారం కావాలి, అందరికీ కావాలన్నారు. కానీ ఇక్కడ మేము 7 ఏండ్ల నుంచి అని అంటే 7 ఏండ్లలో మేము ఎంత జీవితం పోయింది, జీవితం నాశనం అయింది. మా దాంట్లో 7-8 మంది అబ్బాయిలు సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు. విద్యాశాఖలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సార్, సరే గత పాలకులు ఇయ్యలేదు, అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, రేవంత్ అన్న మాకు మాట ఇచ్చాడు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ఏ ఎగ్జామ్ పెట్టినా, టీఎస్పీఎస్సీ అయినా, యూపీఎస్సీ అయినా, ఎనీ నోటిఫికేషన్ ఏది ఇచ్చినా కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. ఇక్కడ ఏమొస్తుందనంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం భర్తీ చేయరట, 50% చేస్తారట. అయితే మేము ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇంటర్ వాళ్ళు అంటే యూజీడీ డిప్లొమా వాళ్ళు, బీపీఎడ్ మేము గ్రాడ్యుయేట్స్ అన్న డిగ్రీ వాళ్ళు, ఇప్పుడు ఇంటర్ యూజీడీ వాళ్ళకి ఇచ్చారు, బీపీఎడ్ వాళ్ళకి ఇచ్చారు. ఇద్దరికి ఎలిజిబుల్ అని అక్కడ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిరు. మరి ఇద్దరం అప్లై చేసుకున్నాం. ఇచ్చింది ఒకటే నోటిఫికేషన్, రాసింది ఇద్దరికి ఎలిజిబుల్ ఇచ్చారు, ఇద్దరం రాసినాం. ఇప్పుడు రిజల్ట్కి వచ్చేసరికి ఇది ఓన్లీ ఇంటర్ యూజీడీ వాళ్ళకే, డిప్లొమా వాళ్ళకే పోస్టులు ఇస్తానంటారు. ఇది ఎక్కడ సాధ్యం మాకు అర్థం కావట్లేదు. మరి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలా, లేకపోతే 50% ఆ రోజు 50-50 చేయలేదు కదా. ఆ రోజు సపరేట్ చేస్తే సరే, వాళ్ళకు ఇప్పుడు 600 పోస్టులలో వాళ్ళకు 300, మాకు 300 అని అంటే మేము 300 అడుగుదాము. కానీ ఇద్దరికి ఒకే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒకే ఒకే లిస్ట్ పెట్టాలి కదా. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరి పోస్టులు 50-50 చేస్తా అంటున్నారు. మరి దీంట్లో వాళ్ళకి ఎందుకు ఇట్లా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మాకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము సీఎం రేవంత్ అన్న గారిని ఇప్పుడు ఇంతమంది వచ్చినాం. ప్రతి ఒక్క జిల్లా నుండి వచ్చినాం. మేము అన్ని జిల్లాలు ఉన్నాం. నల్గొండ ఉంది, కరీంనగర్ ఉంది, మహబూబ్ నగర్ ఉంది, జగిత్యాల ఉంది, అన్ని జిల్లాల నుండి ఉన్నారు సార్. మేము ప్రతి వారం వస్తున్నాము. మా సమస్య అంతా గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందా లేదా మాకు అర్థం కావట్లేదు. మా సమస్యను రేవంత్ అన్న గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. మేము ఇప్పుడు ఆడపిల్లలం చాలా మంది రోడ్డున పడ్డాం, ధర్నాలు చేసిరు, అరెస్ట్లు అయ్యారు. రాత్రి 2-3 గంటల దాకా కూడా గోషామాలో మమ్మల్ని పిఎస్ లో ఉంచిరు. తిండి తిప్పలు లేకుండా నరక యాతన గత పాలకులు చేసిరు. అక్కడ ప్రభుత్వం చేసిందని మేము
ఆ ప్రభుత్వాన్ని గద్ద దించాలనుకొని మేము కామారెడ్డిలో సీఎం అంతకుముందు కేసీఆర్ గారు నామినేషన్ వేస్తున్నాడని తెలిసి అక్కడ వేస్తున్నారని తెలిసి మేము గురుకుల పీఠ అందరి తరపున మేము అక్కడ నామినేషన్ వేసినాము. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్ద దించాలన్నారు. నిరుద్యోగులు అందరూ ఏకమై మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాం. మాకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాము. మాకు అన్నగారు న్యాయం చేస్తాడు అనుకుంటున్నాం. మాకు ఈ నెలలో 1:2 లిస్టు పెట్టాలన్న. 1:1 అది పీఈటీలకు ఉన్నటువంటి సమస్య. ఇంకోసారి ఇటువైపు గమనిస్తే బోధన్, మెదక్, మెట్పల్లి, నిజాం, డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలి అనేటువంటి అంశం పైన బ్యానర్లు తీసుకొని ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తున్నప్పుడు మళ్ళా షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తామనేటువంటి హామీ కూడా గవర్నమెంట్ ఇచ్చినట్టుంది కదా. ఇప్పుడు మీరు బ్యానర్ తీసుకొని ఇక్కడికి వచ్చినారు. లోపలికి వెళ్ళి ఏం ఫిర్యాదు చేసినారు అండ్ వాళ్ళు ఏం చెప్పినారు? అంటే ముందు ఎంప్లాయీస్ అందరి తరఫున లోపలికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. మెయిన్ డిమాండ్ ఏంటంటే ఇది ప్రాఫిటబుల్ రన్నింగ్ యూనిట్ అండి. ఇది 2015లో, అంతకుముందు 2002లో చంద్రబాబు పీరియడ్లో జాయింట్ వెంచర్లో నడిచింది. ఆ గోకరాజు గంగరాజు అని బీజేపీ ఎంపీ. 15లో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఎక్స్-ఎంపీ కవిత అండ్ లోకల్ ఎమ్మెల్యే షకీల్ కుట్ర చేసి అతనితోని ఒక కుమ్మక్కయ్యి ఈ 65 కోట్లకి ఫ్యాక్టరీ కొనేసుకుందామని చెప్పి ఒక కుట్ర చేసి లే ఆఫ్ ప్రకటించారు. వితౌట్ ఎనీ నోటీస్ టు ది ఎంప్లాయీస్, వితౌట్ ఎనీ నోటీస్ టు ద లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లే ఆఫ్ చేసి ప్రకటించినారు. దానివల్ల ఏమైపోయింది, 305 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు 8 సంవత్సరాలుగా ఈ 305 కుటుంబాలకి జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయి. సో మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఇది కుట్ర చేసి బంద్ చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒక డిమాండ్ చేస్తున్నాం. ఆయన కూడా అన్నీ తెలుసు. ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ వచ్చినప్పుడు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు కూడా ప్రామిస్ చేశారు, డెఫినెట్గా మేము దీని పక్షాన పట్టించుకుంటాం, తెరిపించే ప్రయత్నం చేస్తామని. మేమేమంటున్నామంటే, గత ప్రభుత్వాలు చేసిన తప్పులు పక్కన పెట్టండి. యాజమాన్యం, ప్రైవేట్ యాజమాన్యంలో ఏదైతే నడుస్తుండేనో ఆ ప్రైవేట్ యాజమాన్యాన్ని చర్చలకు పిలవండి. మాకు తెలిసి ఆయన కూడా రెడీగా ఉన్నాడు, ఎక్స్-ఎంపీ గోకరాజు రంగరాజు. ఆయన పిలవండి, కొందరు అధికారులను పిలవండి, చర్చించండి. 305 కుటుంబాలని ముందు 8 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వండి. ఆ జీతాలు ఇచ్చి ఫ్యాక్టరీ ఏ విధంగా తెరిపిస్తారు, అదొక మా మెయిన్ డిమాండ్. పక్కనే కేసీఆర్ ఏమన్నాడు, మేము కోఆపరేటివ్ సెక్టర్లో నడిపిస్తాము నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని. ఒక కమిటీ వెళ్ళి మహారాష్ట్రలో స్టడీ చేసి వచ్చి ఒక ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చారు. కోఆపరేటివ్ సెక్టర్లో రైతులు నడపడానికి ఇష్టంగా లేరని చెప్పి. అంటే వాళ్ళు అధికారంలో ఉండి ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించారు కవిత, షకీల్, కేసీఆర్. మేము అందుకే ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నాం, దయచేసి మీరు ఇది ఫ్యాక్టరీ తెరిపియండి, ఈ 305 కుటుంబాలను ఆదుకోండి. తద్వారా 5,000 కుటుంబాలు లాభపడతాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా. అది మా డిమాండ్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఇబ్బందులను ఈ ప్రభుత్వం తొలగిస్తుంది అనేటువంటి ఆలోచనతోని, ఆశతోని రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భాయ్ కాసే ఆయా आपको है सो तकलीफ क्या है? मेरे आमंगल में 1 एकड़ 2 गुंठे जमीन है। MRO, पुलिस वाले, पड़ोसी, 2 धर्मारेड्डी, रामाकृष्णा, दोनों आदमी मिलके मेरी ज़मीन कब्जा करने की कोशिश कर रहे हैं। मेरे पास ऑलरेडी हर कोर्ट का ऑर्डर है, कड़वा कुर्ती कोर्ट में ऑर्डर, ये लोग झूठा केस डाल दिए थे। तो मेरे फेवर में कोर्ट का ऑर्डर भी मिलने के बाद भी MRO, PS वाले परेशान करके मेरे फेवर में मदद नहीं कर रहे। ऑलरेडी रजिस्ट्री ज़मीन है, रैतु बंधु के पैसे, धरनी पोर्टर के सब आने के बाद भी मेरा मसला हल नहीं करे। सर्वे का पंचनामा भी रहने के बाद, मंडल सर्वे का पंचनामा रहने के बाद भी वो मेरे को मदद नहीं कर रहे। पहले CM साहब, KCR साहब के पास भी मैं दरख्वास्त डाला, कुछ भी नहीं मिला, कोई भी मदद नहीं मिली। यहाँ से रेवंत रेड्डी साहब से बहुत बड़ी उम्मीद है। तेलंगाना की पूरी तकलीफ आप मदद करो साहब, पूरे तेलंगाना की आवाम पूरी प्रॉब्लम में है। मैं बहुत साल से 10-11 साल से प्रॉब्लम में हूँ सर, मेरा प्रॉब्लम मसला हल करो। मैं ऑलरेडी अभी रेवंत रेड्डी साहब के पास दरख्वास्त दे दिया, मैं थोड़ा मेरी हेल्प करो। मैं बहुत गरीब आदमी हूँ सर, मैं आमंगल की लाइन है मेरी, आमंगल का रंगारेड्डी में आता। कलेक्टर को भी दरख्वास्त दिया, CM को भी दरख्वास्त दिया, DGP कमिश्नर को भी दरख्वास्त दिया, सर्वे कमिश्नर को भी दरख्वास्त दिया, फिर भी मेरी मदद नहीं मिली सर। मैं बहुत गरीब आदमी हूँ, मेरी मदद करो सर। हर डिपार्टमेंट में दरख्वास्त डाल दिया मैं। शुक्रिया। ఓకే, ఇంకా ఇటువైపు చూస్తే ఎటు చూసినా మనకి ప్రజాభవన్ దగ్గర జనం కనిపిస్తున్నారు. ఇగో ఇటువైపు జనం కనిపిస్తున్నారు. కొంచెం ముందుకు వెళ్తే ప్రజాభవన్ ఎంట్రన్స్ దగ్గర కూర్చొని ఉన్నటువంటి
దృశ్యాలు చూడొచ్చు. ఇగో చేతిలో ప్లకార్డులు పట్టుకొని వందల సంఖ్యలో కార్మికులు ఉద్యోగస్తులు వచ్చారు. వాళ్ళతోని మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. అన్న ఏమైంది, ఎడికైనా వచ్చారు మీరు? మేము కరీంనగర్ నుండి వచ్చినామన్న. అది టైలర్స్ స్కూల్ యూనిఫామ్ కుట్టించినాము, ఆగస్టులో ఇచ్చాము. అప్పటి నుండి ఇప్పటి వరకు బిల్స్ రాలేదు, అందుకొరకమే చేస్తున్నాం. ఇందాక ముందు దేవసేన మేడం దగ్గర కూడా వెళ్ళాము. ఇంతమంది వందల మంది వచ్చినట్టున్నారు. 33 జిల్లాల నుండి వచ్చినాము. పొద్దున్నే వచ్చినాయి. ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ 7 గంటల నుండి 7 గంటలకు వచ్చినామండి. ఎట్లా వచ్చారు? గంట పొద్దున నేను బస్సులో వచ్చాము, వేరే వాళ్ళు అది కార్లలో జీపులలో వచ్చేసి. సరే, ఒక్కసారి మనము ఈ ప్లకార్డులు గమనిస్తే మొత్తం వెనకాల వారికి అంబులెన్స్ ఉంది. ఆ అంబులెన్స్ పక్కన చూడొచ్చు మనము కార్మికులు, మహిళలు, వృద్ధులు చాలా మంది ఇటు వచ్చి ఇక్కడ వేచి ఉన్నారు. మరి మీ వాళ్ళు లోపలికి పోయినారా? వెళ్ళినారు సార్. భట్టి విక్రమాల సార్ దగ్గర మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినారు. 5 మందికే అవకాశం ఇచ్చినారు కనుక వాళ్ళు వెళ్ళినారు. మా తరఫు నుంచి వాళ్ళు మాట్లాడడానికి వెళ్ళినారు సార్. సార్ మేము రేవంత్ రెడ్డి సార్కి ఒక్కటే సార్ రిక్వెస్ట్, మేము బట్టలు కుట్టి ఇచ్చినాం పిల్లలకి, కేవలం 50 రూపాయలు మాత్రమే మేము కుట్టినాం సార్. ఏమి అదే డ్రెస్ మనం బయట కుట్టిపియాలంటే ఒక టైలర్ దగ్గర 300-400 లేనిది చిన్నపిల్లల డ్రెస్సులు కావు సార్. కానీ దానికి మేము 50 రూపాయలకు మాత్రమే కుట్టించినాం. కుట్టించి మేము 5-6 నెలలు అయినా కానీ మాకు పైసలు రావడం లేదు సార్. మేము చివరికి మా ఒంటి మీద ఉండే నగలు, ఇల్లు మేము ఎక్కడైనా కుదగ పెట్టాలంటే కూడా ముందు వాళ్ళ పేరు మీద చెయ్యాల, తర్వాత మేము పైసలు ఇచ్చి మళ్ళీ మా ఇట్లా అవుతున్నాయి సార్. నాకేమనిపిస్తుంది అంటే ఈ బిల్లులు రానందుకు ఒకప్పుడు రైతుల ఆత్మహత్య అని ఉండే సార్, ఈ రోజు టైలర్ల ఆత్మహత్య అని వస్తుందేమో, ఆ రోజులు వస్తాయేమో అనేది మాకు చాలా భయంగా ఉంది సార్. మాకు ఈ సంవత్సరమే సార్ 23-24 అంటే 8 సార్ ఆగస్టులో ఇచ్చేసినాం సార్ మేము. ఏమి అప్పటి నుంచి ఇప్పుడు దాకా పైసలు రావడం సార్. పై అధికారుల దగ్గర పోతే లేవు, మేమేం చేయాలని వాళ్ళు అంటారు సార్. వచ్చిన ప్రతిసారి కూడా మేము మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు ఇక్కడ ఉన్నా కానీ మా యొక్క సమస్యలను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు సార్ మాకు. మనం ఒకసారి గమనిస్తే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం అనేటువంటి బ్యానర్ తీసుకొని ఒకసారి మనం ఆ బ్యానర్ మీద గమనిస్తే 2023-2024 సంవత్సరానికి గాను విద్యాశాఖ సందలి విద్యార్థుల యొక్క ఏకరూప దుస్తుల కుట్టు కూలి వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలనేటువంటి అంశాన్ని క్లియర్గా వాళ్ళు బ్యానర్ రూపంలో, ప్లకార్డ్ రూపంలో పెట్టుకొని వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఇంత వందల సంఖ్యలో వచ్చారు. కొంతమంది లోపలికి వెళ్ళి వాళ్ళకున్నటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఒకసారి మనం ఇటువైపు గమనిస్తే జనం చాలా మంది వస్తున్నారు కాబట్టి డీసీపీ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కానీ, జనం వస్తున్నటువంటి తాకిడిని కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. డిఎస్పీలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి తెల్లవారుజామునే అంటే బస్సులు లేకపోతే డీసీఎంలు కట్టుకోనో లేదంటే లారీలు కట్టుకోనో ఇతర వాళ్ళకి ఏ విధంగా అవుతే ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకొని ప్రజాభవన్కి వస్తూ ఉన్నారు. గడిచినటువంటి 5-6 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇబ్బందులను, లేదంటే గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇబ్బందులను ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది అనేటువంటి ఆశతోని, ఆలోచనతోని చాలా మంది తెల్లవారుజామునే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఒక వృద్ధురాలు ఒక చిన్న పేపర్ పట్టుకొని ఉన్నారు. ఒకసారి మనము అది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇది గమనిస్తే హానరబుల్ సీఎం సార్ ప్లీజ్ డూ జస్టిస్ ఫర్ మై డాటర్ అనేటువంటి అంశము, హూ ఈస్ ఫైటింగ్ సిన్స్ లాస్ట్ 6 years అనేటువంటి అంశాన్ని పెట్టినారు. ఆమెతో మాట్లాడదాం. ఏందమ్మా మీ కూతురికి ఇబ్బంది ఉందా అమ్మా? ఏమైంది? చెంచలగూడ ఆఫీస్లో జాబ్ చేస్తుంది, జూనియర్ లీడర్గా చేస్తుంది. కానీ ఆమెకి ఇబ్బంది పెడుతున్నారండి, హరాస్మెంట్ చేస్తున్నారు. ఇది ఫోటోలు తీసేది, అన్నం తింటుంటే, ఇది బాత్రూమ్కి పోతుంటే ఏది ఇచ్చేది, ఇలాంటివన్నీ ఉన్నాయి. మాతో కలిసి భోంచేయాలా, మేము ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి రావాలి. కాదమ్మా, ఇప్పుడు ఆ చెంచల్ కూడా చేయాలంటే పోలీసులు ఉంటారు, డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, దాంట్లోనే అరేంజ్మెంట్ జరుగుతుందా? చెంచల్ కూడా ప్రింటింగ్ ప్రెస్ అండి. ఎప్పటి నుంచి అమ్మా ఇది? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. అంటే
అదండి. సో పాపం ఆమె వాళ్ళ కూతురికే సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది అనేటువంటి అంశము వీడి వరకు తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది అనుకుంటున్నా. అంటే ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆ తల్లి ఆవేదన మనము అర్థం చేసుకోవచ్చు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఒక్కసారి అటువైపు గమనిస్తే మొత్తం ఎటు చూసినా కానీ మనకి జనం కనిపిస్తున్నారు. వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మీడియా ప్రతినిధులు కనిపిస్తున్నారు, లేదంటే పోలీసులు మాత్రమే కనిపిస్తున్నారు. 100 సంఖ్యలో ఇవే దృశ్యాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. ఇట్లా ఫుట్పాత్ మీద కూర్చొని వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఓవరాల్ గా అయితే ప్రజాభవన్ దగ్గర జనం తాకిడి తీవ్రంగా ఉంది. ఉదయం 6 గంటల నుంచి నాన్ స్టాప్ గా ఈ జనం తాకిడి అనేది ఉంది. నార్మల్ గా ప్రజావాణి అనేది 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 12:30కి ఎండ్ అవుతుంది. కానీ జనం మాత్రం ఇతర జిల్లాల నుంచి ఉదయం 5 గంటలకు 6 గంటలకు ఇక్కడికి చేరుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అధికారులకి విజ్ఞప్తి పత్రం ఇస్తున్నారు. దాని మీద త్వరగా పరిష్కారం రావాలని వాళ్ళందరూ భావిస్తున్నారు. త్వరగా పరిష్కారము వస్తుందని ఆశిస్తున్నాం అనేటువంటి ఆశతోని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. చూడాలి మరి వాళ్ళందరి సమస్యలు ఎప్పటివరకు తీరుతాయి, వాళ్ళ బాధలన్నీ కూడా తొందరలో తీరాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఓవరాల్గా ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి జనం తాకిడికి సంబంధించిన తాజా పరిస్థితి.